కార్ తాళాలు ఎక్కడ పెట్టాను? నా దగ్గరే ఉన్నాయి జగదీశ్వరి. అయ్యో, నీ దగ్గర ఎందుకక్క? ఇక్కడ చాలా పనులున్నాయి కదా. ఎక్కడ పెట్టావు? రూమ్ లో ఉన్నాయి. అమ్మా లెక్క నువ్వు వెళ్ళి తీసుకురా. పదండి అత్తయ్య. వదిలే జగదీశ్వరి, నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వెందుకు లేక? నువ్వు వెళ్ళి రూమ్ లో రెస్ట్ తీసుకో. అమ్మ వెళ్ళు, అత్తయ్య గారితో వెళ్ళి తాళాలు తీసుకో. పదండి అత్తయ్య, రండి పదండి. అంటే నేను ఇక్కడికి రావద్దనే కదా దీని అర్థం? ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటక్క? త్వరగా వెళ్ళు. వెళ్తున్నానమ్మా. పదండి అత్తయ్య, పదండి. అత్తయ్య, అమ్మ నేను ఒకసారి బయటికెళ్ళొస్తాం. ఇప్పుడు బయటికేంటమ్మా? ఏం లేదు, మీకో శారీ తీసుకున్నాం, దానికి సరిపడా బ్లౌజ్ ఇప్పుడు ఇస్తానన్నా. అయినా ఇప్పుడు చీరలు బ్లౌజులు ఇవన్నీ ఎందుకు చెప్పు? నువ్వు ఎక్కడికి వెళ్ళదు, ఇంట్లో రెస్ట్ తీసుకో. అది కాదత్తయ్యా. వద్దు అని చెప్పాను కదా. అమ్మా జగదీశ్వరి, ఏంటొదినా? నువ్విలా కాసేపు కూర్చోమ్మా, పిల్లలున్నారుగా. భలే వారొదినా, చూశారుగా ఇప్పటి వరకు వీడు చీరలే తెచ్చుకోలేదు. ఇక నేను వదిలేస్తే పనైనట్టే. మస్తాన్, నేను రెడీ. నేను రెడీ అమ్మా, పదండి వెళ్దాం. మస్తాన్, ఏసీ తక్కువగా పెట్టు, లేకమ్మకి ఏసీ ఎక్కువగా పడదు. అట్టగా అమ్మగారు. సరేనా? స్లోగా వెళ్ళు. సరే అమ్మగారు, అవన్నీ మీరు చెప్పాలా? జాగ్రత్త. జాగ్రత్త. వస్తున్నత్తయ్య. ఓకే. తలాలండిమా. అత్తయ్య, శారీ అత్తయ్య. ఇప్పుడేం అక్కర్లేదని చెప్పానా? నువ్వు పద. కోడళ్ళంటే ఎంత అపేక్ష, ఎంత ప్రేమ. ఇలాంటి అమ్మని అత్తగారిని నేనింతవరకు చూడలేదు. ఎంతైనా నా బిడ్డ లేక అదృష్టవంతులు. అందుకే లేక అంత త్యాగం చేయడానికి కూడా సిద్ధపడింది. ఏమండి, నన్ను క్షమించండి. మీరు నేను లేకపోతే బతకలేరని నాకు తెలుసు. ఇక్కడ నాకు అందరూ ఉండి కూడా బతకలేకపోతున్నానండి. ఇంత డబ్బుండి, ఇన్ని ఆస్తిపాస్తులుండి ఈ ఇంట్లో నేను చెల్లని రూపాయి కన్నా హీనమైపోయానండి. ఇంతకు మించి నాకు వేరే దారి లేదండి. నా కొడుక్కి ఆ పిచ్చిది రేఖ గురించి ఒక లెటర్ రాయాలి. నేను పోతే దాన్ని చూసే దిక్కెవరున్నారు? నాయనా కార్తికేయ, నేను వెళ్ళిపోతున్నానురా. మీకెవరికి అడ్డు రాకుండా అడ్డు తొలగిపోతున్నాను నాయన. ఒరే, అక్షర్ని వదిలేయమని నేను చెప్పట్లేదురా. నువ్వు పడే బాధల్ని తల్లిగా నేను అర్థం చేసుకోగలను. కానీ రేఖని కూడా కనిపెట్టుకో బాబు. అది అమాయకురాలు, పైగా ఒట్టి మనిషి కూడా కాదు. అది మనకి వంశాంకురాన్ని ఇస్తుంది. అందుకే బాబు, దాన్ని కనీసం అక్షరకి తెలియకుండానైనా దాంతో ప్రేమగా మాట్లాడు. అది నీ ప్రేమ కోసం ఎంతగా ఎదురు చూస్తుందో నాకు తెలుసు. ఇది తల్లిగా నా చివరి కోరిక. తీరుస్తావు కదా నాన్న? రేఖకి పుట్టే బిడ్డకి నా పేరు పెట్టడం మాత్రం మర్చిపోకు. ఉంటాను. ప్రేమతో మీ అమ్మ. ఏంటమ్మా ఇది? నీకన్నా పిచ్చెక్కిందా? రే, నేను చచ్చిపోవాలరా, అది నాకిచ్చే. ఏంటమ్మా, చచ్చిపోతావా? పొండి, అందరూ పొండి. అందరూ నన్ను ఏకాకించేసి పొండి. నీకేంట్రా, నువ్వు ఏకాకి ఎందుకు అవుతావు? నీకు అండగా అంతమంది ఉన్నారా? ఏంటమ్మా నువ్వు అనేది? వాళ్ళందరూ ఏంటి? వాళ్ళు నీకేమీ కారా?
అయినా నీ తర్వాతేనమ్మా వాళ్ళంతా. నాకు నువ్వు కావాలి. నన్ను వదిలి వెళ్ళొద్దమ్మా, ప్లీజ్ అమ్మా. లేదురా, నాకు ఇలువ లేని చోట నేను ఉండలేను. ఈ రోజు నువ్వు ఆపావు, రేపు ఎవరు ఆపుతారు? నేనేం తప్పుగా రాయలేదు. అమ్మా, నువ్వు నాకు కావాలి. నీలాంటి పిచ్చి తల్లి దొరకటం నిజంగా నేను చేసుకున్న అదృష్టం అమ్మా. నువ్వు దీంట్లో ఏం రాసావో అదే చేస్తానమ్మా. కానీ ఇలాంటి పిచ్చి పనులు చేయనని నాకు మాట ఇవ్వు. నేను రాసింది నువ్వు చేస్తానని నాకు మాట ఇవ్వరా? అసలు దానికి కడుపే లేదని నిజం చెప్పేస్తే వద్దు. ఇలాంటి పరిస్థితులు చెప్పకపోవడమే మంచిది. చూసావా, తల్లి చస్తానంటున్నా. అమ్మా, నేను చేస్తానమ్మా. నువ్వన్నట్టే చేస్తాను, సరేనా? ఉమ్, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకమ్మా, ప్లీజ్. చేయు కదూ? ఉమ్. సరే, నిద్రపోమ్మా. ఎంతలో ఎంత ప్రమాదం తప్పింది. ఏంటి ఒక్కడివే ఇంత రాత్రివేళ ఏదో ఆలోచిస్తున్నావు? పోయే మీ అమ్మ ప్రాణం గురించా, లేకపోతే రేపు జరగబోయే మీ పండగ గురించా? మాట్లాడవేం కార్తికేయ? ఏదో ఇందాక సమరసింహారెడ్డి లెవెల్లో ఫంక్షన్ జరుగుతుంది అని ఛాలెంజ్ చేశా. ఇప్పుడేంటి టీవీ సీరియల్లోని హీరోయిన్లా ఒక్కడవే ఏడుస్తున్నావు? ఆలోచించుకో. లేనిపోన్ని పంతాలు పట్టింపులు పెట్టుకొని నీ జీవితాన్ని పాడు చేసుకోకు. మీ అమ్మని పాడెక్కించకు. ఏంటి కోపం వచ్చిందా? హ, రాణి, అప్పుడు నువ్వు గెలుస్తావో నేను గెలుస్తానో తేలిపోతుంది. దీంతో ఇప్పుడు నేను ఓడిపోయాను అంటే వీరంగం వేస్తుంది. ఇక నాకేమాత్రం విలువ లేకుండా చేసి అమ్మని కూడా ఆడిస్తుంది. ఏంటి ఆలోచనలో పడ్డావు? ఓడిపోతాను అని భయం వేస్తుందా? అమ్మకిప్పుడు ఎలాగో సర్ది చెప్తా. దీని సంగతి తర్వాత చూస్తా. మాట్లాడండి. ఆ? గుడ్ నైట్. వీడికింత జరిగిన చలనం లేదేంటి? అక్కడ ముసల్ది చస్తానని భయపెట్టినా భయం లేకుండా పోయింది. చూద్దాం, తెల్లవారడానికి ఇంకా టైం ఉందిగా. ఏంటమ్మా, ఇంకా నిద్రపోలేదా? లేదు కార్తికేయ, నిద్ర రావట్లేదు. పడుకుంటే అదే వస్తుందమ్మా. కాసేపు పడుకో. సరే గాని కార్తికేయ, ఓ పని చేస్తావా? ఏంటమ్మా? అక్షర హాయిగా ఈ ఇంట్లో ఉంటుంది. రేఖని మన ఊరు తీసుకెళ్ళి కొన్ని రోజులు అక్కడ ఉండి మళ్ళీ ఈ ఇంటికి రా, సరేనా? రేపే నేను మీ నాన్నగారికి ఫోన్ చేస్తాను. ఆయనే మన ఊరికి ఫోన్ చేసి ఏర్పాట్లు చేస్తారు. అసలు ఈ పని ఎప్పుడో చేద్దామనుకున్నాను, కానీ ఆ పిచ్చి రేకే పడనివ్వలేదు. నువ్వేమంటావురా? ఏమన్నదేముందిలే, నాకు మాటిచ్చావుగా. రేపు ఆనందంగా ఈ కార్యక్రమం చూసుకో. ఆఫీస్ పనులు ఏమనుంటే పూర్తి చేసుకో. ఆదివారం ప్రయాణం అవ్వండి, సరేనా? అక్షర్కి ఏ సందేహం రాకుండా నేను చూసుకుంటాను. ఏమంటావురా?
అలా మౌనంగా ఉన్నావే? అమ్మా ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని ముందు పడుకో, అవన్నీ తర్వాత ఆలోచిద్దాం. ఇందులో ఆలోచించడానికి ఏముంది కార్తికేయ? తల్లిగా నేను చెప్తున్నానుగా, నా మాట విను. వింటానమ్మా, చెప్పాగా నీ మాటే వింటాను అని. కానీ నువ్వు చెప్పినట్టు చేయడం నా వల్ల కాదమ్మా. అంటే అసలు నువ్వు దాంతో కాపురమే చేయనంటావా? అమ్మా ముందు నువ్వు నిద్రపో, ఇప్పుడు ఆ గొడవలని ఎందుకు? నేను చెప్పాగా నీ మాట కాదనను అని. కర్ర విరక్కుండా పావం చావకుండా చేస్తున్నావు కదరా, ఇది పిచ్చిదిలే. 4 మాటలు చెప్పి నిద్ర పుచ్చొచ్చులే, అదే పడుకుంటుందిలే అనుకుంటున్నావు. అదేం కాదమ్మా, నువ్వు నీ మనవాళ్ళని ఎత్తుకుంటావు, నన్ను స్కూల్కి పంపినట్టుగానే వాళ్ళని స్కూల్కి పంపుతావు, కారులో వాళ్ళకి లంచ్ తీసుకెళ్లి స్వయంగా నువ్వే తినిపిస్తావు. నిజంగానా? నిజమమ్మా, కానీ నేను ఊరెళ్ళటం అది మాత్రం వద్దు ప్లీజ్. సరేరా, అనను, నీ ఇష్టం. నన్ను నానమ్మను చేస్తానన్నావుగా, అదే నన్ను బతికిస్తుంది. వెళ్ళి నాన్న, చాలా పొద్దుపోయింది, వెళ్ళి పడుకో. ఉమ్. కార్తికేయ, వెళ్ళి హాయిగా నిద్రపో. హాయిగా నిద్రపోవాలా? ఎంత ఈజీగా చెప్పావమ్మా. అది సాధ్యమయ్యే పనేనా? లాభం లేదు. అమ్మ బతకాలంటే తప్పేలా లేదు. వెళ్ళరా, ఆ. వెళ్ళి నిద్రపో. ఉమ్. వీడు రేపట్లోగా దారిలోకొస్తే ఓకే, ఒకవేళ రాకపోతే? అత్తయ్య ఏంటి మరి అలా చెప్పింది? వాడు మాటిచ్చాడు, ఇక నీతోనే ఉంటాడు అని. ఈయన వాలకం చూస్తే అలా అనిపించట్లేదే. అంటే అందరితో పాటు ఈయన కూడా ముసల్దాన్ని వేస్ట్ ఫెలో కింద లెక్క కట్టాడా? అలా చేయడే. ఏంటి సార్, నాతో మాట్లాడడానికొచ్చారా లేకపోతే ప్లేస్ మార్చి మళ్ళీ ఏడవడానికొచ్చారా? చూడు రేఖ, చెప్పండి చెప్పండి కార్తికేయ. గురుడు దారిలోకి వచ్చినట్టున్నాడు, కానీ విషయం చెప్పడానికి మొహమాట పడుతున్నట్టున్నాడు. చెప్పు కార్తికేయ. ఏం లేదు, నువ్వేదో మొన్న అన్నావుగా. ఏమని? నేనే వల్లేదే. అదే మా పెళ్లి రోజే. ఆ, మీ పెళ్లి రోజే మన ఫస్ట్ నైట్. పాపు చాలు. సో ఓడిపోయావన్నమాట. తల్లి మీద ప్రేమ బాగానే ఉందే. చూడు రేఖ, నాకు మా వాళ్ళందరూ కావాలి. ఏదో నేను నీ ప్రపోజల్కి ఒప్పుకున్నానని ఉదయాన్నే వాళ్ళతో గొడవలకి దిక్కు ప్లీజ్. మీ వాళ్ళంటే అక్షరా వీల్ చైరా? వాళ్లే అని కాదు, మిగిలిన వాళ్ళు కూడా. అంటే రేపు మొత్తం నన్ను నోరు మూసుకొని ఉండమంటావు అంతేగా? అది నా వల్ల కాదు. భయపడకు, ఎవ్వరితోనూ గొడవ పడను. నువ్వే చూస్తావుగా, నన్ను చూస్తేనే నీకు ముచ్చటేస్తుంది. హ్, అదొక్కటే తక్కువ. ఏంటి అదొక్కటే తక్కువ అనుకుంటున్నావా? నాకు తెలుసు, మీలాంటి వాళ్ళ సైకాలజీ నాకు బాగా తెలుసు. ఆ జగదీశ్వరి సేమ్, శ్రీరామ్ సేమ్, ఆ లేఖ సేమ్. హ, ఇంతమందితో రోజు వేగుతున్నాను, ఆ మాత్రం తెలీదనుకున్నావా? అవన్నీ తర్వాత. రేపు ఫంక్షన్ జరుగుతున్నప్పుడు మన ఇద్దరి మధ్య ఒప్పందం ఎవరికీ తెలియకూడదు, అది గుర్తుపెట్టుకో. అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వెళ్ళు. ఫంక్షన్ గ్రాండ్గా జరుగుతుంది, నో డౌట్. అందరూ సూపర్గా ఎంజాయ్ చేస్తారు, అది నో డౌట్. డౌట్ అల్లా. భయపడకు, నువ్వు భయపడుతుంటే నాకు చాలా సరదాగా ఉంటుంది, అందుకే జోక్ చేశాను. ఎలాంటి డౌట్లు పెట్టుకోకుండా వెళ్ళు, సరేనా? ఒక్క నిమిషం. నువ్వు రేపు నాకు డౌట్ వచ్చేలా ప్రవర్తించుకో. నాకు గాని డౌట్ వచ్చిందంటే మొత్తం మసే. ఇప్పుడే
ఎస్ ఇక రేపటి నుంచి మనమే రాజు రాణి మంత్రి టోటల్ క్యాబినెట్ మనది. జగదీశ్వరి, ఇక నువ్వు రోజులు లెక్క పెట్టుకో. కార్తికేయ మీ ఆధీనంలో ఉన్నాడని ఇంతకాలం తెగరెచ్చిపోయావు. రేపటి నుంచి వాడు నావాడు కాబోతున్నాడు. అప్పుడు అప్పుడు ఆడిస్తాను మిమ్మల్ని అందరినీ ఒక ఆట. సారీ అక్షర, నువ్వు చాలా చాలా మంచిదానివి, మంచి భార్యవి, అంతకంటే మంచి కోడలివి. కానీ నీకే అన్యాయం చేస్తూ ఆ నిలువెత్తు దుర్మార్గురాలికి న్యాయం చేయడానికి సిద్ధపడుతున్నావు. నన్ను క్షమించు అక్షర. అక్షర, ఏంటి సోఫాలో పడుకున్నావు? బెడ్ మీద పడుకోవచ్చుగా. మీరేంటండి అలా ఉన్నారు? ఇంతసేపు ఎక్కడికెళ్లారు? ఎక్కడికి వెళ్ళలేదు, సిగరెట్ తాగుదామని వెళ్ళాను. నువ్వు వెళ్ళి మంచం మీద పడుకో. పడుకుంటాను కానీ రేపు పొద్దున్న లేచి గుడికెళ్దామండి. అట్నుంచటే షాపింగ్ కూడా చేద్దాం. అలాగే. అమ్మ మిమ్మల్ని ఎంత పొగిడేస్తుందో తెలుసా? ఇలాంటి మొగుడు దొరికినందుకు నువ్వు చాలా అదృష్టవంతురాలివే. అబ్బాయి కాళ్ళు కడిగి నెత్తిని చల్లుకోవాలని మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తుందనుకోండి. ఏంటండి నేను ఇలా వాగుతూనే ఉన్నాను, మీరు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. నిద్రొస్తుందా? పడుకో. మరి మీరు? నేను కూడా పడుకుంటా, కానీ ముందు నువ్వు వెళ్ళి పడుకో. ఏంటి కార్తికేయ లోపల అంత బాధపడుతున్నాడు? ఏమై ఉంటుంది? ఆ రేఖ ఏమైనా బెదిరించిందా? రాజేశ్వరత్తయ్య కానీ ఏమైనా చెప్పిందా? పైగా నన్ను జాలిగా ప్రేమగా అమ్మ అని పిలుస్తున్నాడు. అనవసరంగా ఈ ఫంక్షన్ పెట్టుకున్నట్టయిందే. పోనీ దేనికోసం బాధపడుతున్నాడో అడిగితే? వద్దు, అడిగినా చెప్పడు. రేపు గుడికెళ్తాం కదా, అప్పుడు అడుగుతాను.